ఒక అడవిలో ఒక కోతి మరియు ఒక ఎలుగుబంటి స్నేహితులుగా ఉండేవి. కోతి చాలా తెలివైనది, కాని ఎలుగుబంటి మాత్రం చాలా అమాయకమైనది. ఒకరోజు ఎలుగుబంటికి ఒక పెద్ద చెట్టుపైన తేనెపట్టు కనిపించింది. అది చూసి ఎలుగుబంటికి తేనె తినాలని ఆశ కలిగింది. కాని చెట్టు ఎక్కడం రాక కోతి సహాయం అడిగింది. కోతి వెంటనే చెట్టెక్కి అక్కడ ఉన్న తేనె మొత్తం తనే తినేసింది. కింద ఉన్న ఎలుగుబంటి తనకి కూడా కొంచెం ఇవ్వమని అడిగింది. అప్పుడు కోతి ఒక అబద్ధం చెప్పింది. పైన ఒక బంగారు ఉంగరం ఉందని దాన్ని నీ నోట్లో వేస్తానని నమ్మించింది. పాపం ఈ ఎలుగుబంటి ఆశతో నోరు తెరిచింది. అప్పుడు కోతి తేనెటీగలున్న పట్టును ఎలుగుబంటి మొహం మీద పడేసింది. తేనెటీగలు ఎలుగుబంటిని కుట్టడం మొదలుపెట్టాయి. ఆ నొప్పితో ఎలుగుబంటి అరుస్తూ చెరువులోకి పరుగెత్తింది. కోతి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. Ouch, these stings. చేసుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చి ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. తేనెటీగలు కుట్టిన నొప్పితో బాధపడుతున్న ఎలుగుబంటి ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. కోతి చేసిన మోసం గుర్తొచ్చి అది ఇంకా ఎక్కువగా ఏడ్చింది. What happened? అప్పుడే అక్కడికి It's ఒక okay. తెలివైన You కుందేలు can tell వచ్చి me. ఎందుకు ఏడుస్తున్నావని ప్రేమగా అడిగింది. Then the bees attacked జరిగిన me. విషయం They తెలుసుకున్న came out of కుందేలు nowhere and బాధపడకు అని chased ధైర్యం me. చెప్పి I was so ఒక మంచి scared. ప్లాన్ వేద్దామని Psst, I have an idea. Tell me. We'll go that way. Okay, I'm ready. చెప్పింది. ఆ తరువాత కోతి ఏం జరుగుతుందో తెలియక గర్వంగా అడవిలో నడుస్తూ వచ్చింది. అకస్మాత్తుగా దానికి నేలమీద ఒక బంగారు ఉంగరం మెరుస్తూ కనిపించింది. ఆ ఉంగరాన్ని తీసుకోవడానికి కోతి ఆశగా చేయి చాపగానే అది ఒక ఉచ్చులో చిక్కుకుంది. కోతి కాళ్ళు ఉచ్చులో ఇరుక్కుపోవడంతో అది ఆశ్చర్యపోయింది. అప్పుడు బయటకు వచ్చిన ఎలుగుబంటి మరియు కుందేలు మోసం చేసినవారు ఒకరోజు ఇలాగే మోసపోతారని చెప్పాయి. దాంతో కోతి తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంది.